ప్రజలారా, ఈరోజు మన తెలంగాణలో వార్తలు చూసుకుంటే, కొలువుదీరిన లోక్సభ అచ్చ తెలుగులో కిషన్ రెడ్డి, సంజయ్, రామ్మోహన్, పెన్సాన్తో సహా మాతృభాషలో 17 మంది ఎంపీలు ప్రమాణము. పంచకట్టుతో పార్లమెంటుకు హాజరైన కిషన్ రెడ్డి నేడు 15 మంది తెలంగాణ ఎంపీల ప్రమాణము. చూడండి, మన తెలుగు భాషను ఎక్కడికి మర్చిపోకూడదండి. ఇట్లా వాళ్ళు మనం ఆన్సర్ చేయాలి. ఎందుకంటే తెలుగును ఎంత చదివినా తెలుగుని ఎప్పటికీ మన మాతృభాష, తెలుగుని ఎప్పటికీ మర్చిపోకూడదండి. అదే మన ఎంపీలు చేసింది చాలా గ్రేట్ అండి. ఎమర్జెన్సీ ఓ మచ్చ, చీకట రోజులను మరోసారి చూద్దామనే మా ప్రయత్నము, చూడొద్దనే మా ప్రయత్నము, బాధ్యతాయుతమైన ప్రతిపక్షం అవసరము. ప్రమాణ స్వీకారానికి ముందు ప్రధాని మోడీ వ్యాఖ్య. దేశంలో గత 10 ఏళ్లుగా అప్రకటిత అత్యవసర పరిస్థితి. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖార్గే అంటున్నాడు అన్నమాట. ఆసీస్ను దంచికొట్టి దర్జాగా సెమీస్కు భారత్. రోహిత్ విధ్వంసక ఇన్నింగ్సు పడగొట్టిన హర్షదీప్ కులీఫ్. T20 ప్రపంచ కప్లో సూపర్ 8లో కంగారులపై భారత్ గెలుపు. చూడండి, భారీగా బదిలీలు. ఒకేసారి 40 మంది ఐఏఎస్లకు స్థాన చలనము. 2 ఐఏఎస్లు, 1 IFS, మరో నాన్ క్యాడర్ కూడా. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా, ఆయనకే ప్లానింగు. పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖల సాధారణ పరిపాలన శాఖకు పూర్తిస్థాయి కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి. GHMC కమిషనర్గా అమరాపాలికి అదనపు బాధ్యతలు. అశోక్ రెడ్డి, ఈవి నరసింహారెడ్డికి మళ్ళీ కీలక బాధ్యతలు అప్పగింత. సమకృత గురుకులాలు కార్పొరేట్ తరహాలో SC, ST, BC, మైనార్టీ అన్నీ ఒకే చోట 25 ఎకరాలలో 22 కోట్లతో నిర్మాణము. బోధనేతర సిబ్బందికి క్వార్టర్సు, క్రీడా స్థలము, ఓపెన్ ఎయిర్ థియేటర్. సీఎం పరిశీలనలో 2 డిజైన్లు త్వరలో ఆమోదము. పైలట్ ప్రాజెక్టు కింద కొడంగల్, మదిరలో ఏర్పాటు. రక్షణ మంత్రి రాజ్నాథ్కు పుష్పగుచ్చం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో రాష్ట్ర ఎంపీలు. రక్షణ భూములు ఇవ్వండి, రోడ్లు, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక వసతులకు అవసరము. మా 2462 ఎకరాలకు RFC వాడుకుంటుంది. బదులుగా 2450 ఎకరాల భూములు ఇవ్వండి. వరంగల్ సైనిక స్కూల్కు అనుమతి పునరుద్ధరించండి. రక్షణ మంత్రి రాజ్నాథ్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. 2.70 లక్షల ఇళ్లను మంజూరు చేయండి. చూడండి, రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో పోయి మాకు హెల్ప్ చేయండి తెలంగాణకని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. అది సీఎం అంటే. కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్లో పండుకొని ప్రధానమంత్రి ఎంత, రక్షణ మంత్రి ఎంత, ఆ మినిస్టర్లు ఎంత అనుకుంటా పోతే మనకి ఇస్తారా నిధులు? ఎవరైతే మనకేమండి. ఎలక్షన్లప్పుడే, అది ఎలక్షన్లు అయిన తర్వాత ప్రధాని ఆయన దేశ ప్రధాని, ఒక పార్టీ నాయకుడిగా మనం చూడకూడదు. దేశానికి ప్రధానమంత్రి, మినిస్టర్స్ ఎవరైనా దేశానికి ఉంటారు కాబట్టి మనకు రావాల్సిన నిధులను అడిగి రిక్వెస్ట్ చేసుకొని ఇప్పించుకొచ్చుకోవాలి. రిక్వెస్ట్ చేసి సార్ మా రాష్ట్రానికి ఇట్లా చేయండి అని అడగాలి. దట్ ఈజ్ సీఎం రేవంత్ రెడ్డి గారు. పార్టీ వాళ్ళు అట్లా, ఆయన బీజేపీ పార్టీ మీకు అక్కడ ఉండేది, ఈయన కాంగ్రెస్ పార్టీ. అయినా వదులుతున్నాడా? ఏ పార్టీ అయితే మనకేమండి. ప్రధానమంత్రి ఎవరు? ఆయన దగ్గరకు పోయి మనకు రాష్ట్రాలకు కావాల్సిన నిధులు ఇప్పించుకుంటే సీఎంఏ నిజమైన సీఎం. కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్లో పండుకొని ప్రధానమంత్రి ఆడబోతే నాకేమి, ప్రధానమంత్రి వస్తే కూడా కలవడు రాష్ట్రానికి. ఏమండి తప్పు? కలవాలి పోయి, సార్ మాకు ఇట్లా ఇవ్వండి, మాకు ఈ నిధులు ఇవ్వండి అంటే. అందుకని నేను ఫామ్ హౌస్లో బండబెట్టారు కేసీఆర్ గారిని. ఫిరాయింపులకు కళ్ళెమేద్దాం. అత్యంత సన్నిహితులు పార్టీని నీడెడుతుండడంతో అప్రమత్తమైన బీఆర్ఎస్. ఎమ్మెల్యేల భరోసా నింపేందుకు ఈ వారంలోనే అధినేత కేసీఆర్ సమావేశము. విదేశ పర్యటన రద్దు చేసుకొని ముందుగానే రాష్ట్రానికి వస్తున్న ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలనే యోచన. పార్టీ మారేవారిని ప్రోత్సహించడం తగదు. అధికారం ఉండదని వీరవీగితే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదు. కేటీఆర్.
నేతలవి ప్రభుత్వ హత్యలే. ఉపాధి లేక 6 నెలల్లో 10 మంది ఆత్మహత్య. అయినా ఆదుకోరా సీఎంకు కేటీఆర్ లేక. చూడండి, కేటీఆర్ గారు అంటున్నారు ఫిరాయింపులను ప్రోత్సహించొద్దు అని. కేటీఆర్ గారు మీరేం చేశారు? గట్టి తిన్నారా? తెలుగుదేశం వాళ్ళను పార్టీ నిలీనం చేసుకుంటారు, కాంగ్రెస్ పార్టీ నిలీనం చేసుకుంటారు. అప్పుడేం చేశారు సార్ కేటీఆర్ గారు? ఇప్పుడు మీకు వచ్చే కూడా ఒక నీతి చెప్తారు, అప్పుడేం నీతి అప్పుడే చెప్పాలి కదా. నాయనా, మనం చేసే తప్పు, తెలుగుదేశం వాళ్ళని వద్దు, కాంగ్రెస్ వాళ్ళని వద్దు, ఎవరిని మనం చేర్చుకోవద్దు, మనకుండే ఎమ్మెల్యేలు సాలు అని ఆ పొద్దు నువ్వు చెప్పి ఉండింటే ఈ పొద్దు నువ్వు అడగాలి. ఈ పొద్దు ప్రోత్సహించడం తప్పు, అధికారం తప్పు అంటే మీరు చేసింది తప్పు కదా, మీరు సరిదిద్దుకోవాలి ముందు. తెలంగాణ రాగానే తెలంగాణ డెవలప్మెంట్ చేసుకోకుండా టీడీపీలో ఉన్న 18 మందిని, కాంగ్రెస్లో ఉండేవాళ్ళను, బీఆర్ఎస్లో ఉన్న బహుజన సమాజ్ పార్టీలో ఉండేవాళ్ళు, కమ్యూనిస్టులు కూడా ఆఖరి కమ్యూనిస్టులు కూడా చేర్చేసుకుంటారు. పార్టీ విలీనం చేసేసుకుంటారు. టీడీపీని, కాంగ్రెస్ పార్టీని కూడా చేర్పించుకొని అది కూడా విలీనం అయిపోయింది అనేసుకుంటారు. ఇదేనా పద్ధతి? ఇప్పుడు మీకు వచ్చే గుడికి ఇదేనా? ఏదైనా అంతేనండి, ముందు వెనక నడుస్తూ ఉంటాయి అంతే. మనం చేసిన పాపపుణ్యాలకు పాయసత్వం ఇదే ఉంటుంది. జీవనరెడ్డి, కినుక, సంజయ్ కుమార్ చేరికపై అలక రాజీనామాకు సిద్ధమంటూ ప్రచారము. ఆయన నివాసానికి మంత్రి శ్రీధర్బాబు చేరికల వేళ కొంత సమన్వయ లోపము. ఈ ప్రాధాన్యత తగ్గదని మంత్రి హామీ. పార్టీ నిర్ణయం కట్టుబడతా జీవన్ రెడ్డి. గంజాయి బ్యాచి, బాలికపై గ్యాంగ్ రేపు. కూలి పనుల తల్లి, ఇంట్లో ఆమె ఒకటే. ఫోన్ ద్వారా పరిచయమైన యువకుడు, తర్వాత 4. వీరి ద్వారా మత్తులోకి సామూహిక అత్యాచారము, బాలిక గర్భము. కాచిగూడ ఘటన, 5గురిపై పోక్స్ కేసు. మా సమస్యలపై సర్కార్ ఆటలాడుతుంది, సమ్మె కొనసాగిస్తాము జోడేలా. సీఎం రేవంత్ స్పందించాలి, సమస్యలు పరిష్కరించాలి, లేదంటే అత్యవసర సేవలు నిలిపేస్తామని హెచ్చరిక. ఇంటర్ సప్లిమెంటరీలో 63% ఉత్తీర్ణత, 29 వరకు రీకౌంటింగ్, దరఖాస్తుల స్వీకరణ. 1న రుణమాఫీకి శ్రీకారము, ఆగస్టు 15 లోపు పూర్తి చేసేలా నిర్ణయము. అగ్రికల్చర్ గోల్డ్ లోన్ కూడా మాఫీ, పట్టణాల్లో తీసుకుంటే వర్తించదు. దాదాపుగా పాత మార్గదర్శకాలే అమలు. చూడండి, కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఖట్టర్కు వినతి. నేడు కాంగ్రెస్ అగ్రనేతలు రేవంత్ భేటీ. పీసీసీ అధ్యక్షుడు నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశము. మారుమూల ప్రాంతాల్లో రోడ్లకు నిధులు ఇవ్వండి. కేంద్ర మంత్రి చౌహాన్కు మంత్రి సీతక్క విజ్ఞప్తి. ఉప్పలపై ఓవర్ టెండర్లు రద్దు, మంత్రి కోమటిరెడ్డికి వెల్లడించిన కేంద్ర మంత్రి గడ్కరీ. నీటిపై సిట్టింగ్ జడ్జి విచారణ జరపాలి రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా 200 సబ్స్క్రైబ్స్ అయినాయి. థ్యాంక్ యూ. ఎప్పుడు ఆదరించాలి. నా యూట్యూబ్ ఛానల్ ఆశ్రయించండి. నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.